ఇది పుట్టుకకు కారణం ధూమ్ధామైన అది పురుడు పోసుకున్నది తెలంగాణ రచయితల వేదిక మీదనే. దానికి పేరు పెట్టి దానికి పేరు పెట్టి దాన్ని పెద్దగా చేసి ఊరేగించింది కూడా ధూమ్ధాము. ఎంత గొప్ప పాత్రను రచయితల ఈ రెండు వేదికలకు నేను వినమ్ర ఈ రెండు వేదికల మీద నా జర్నీ ఉంటుంది నాన్న. నాకు పాటల వేదిక కాదు, సాహిత్య వేదిక గీద. నాకు రెండు రెక్కలుగా ఈ రెండు సంస్థలు నన్ను అభిమోచినయా, వాటిని నేను మోసిన పక్కన పెడదాం. ఆ రీతిగా దుఃఖానికి ఆనంద బాష్పాల ఆ ఆనంద బాష్పాలకు అక్కడ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటను 6 ఏళ్ల పాటు 6 ఏళ్ళైంది నాన్న. ఇది 90, దీనికి 21 సంవత్సరం. ఇప్పుడు 24 కదా ఈరోజు, అంటే 21 ఏళ్ళు. 21 సంవత్సరం ఈ పాట పుట్టి. అది నెల మాత్రం చెప్పలేను కానీ 20 ఏళ్ళు అయింది. అది 2వ నెలలో ధూమ్ధాం పురుడు పోసుకున్నది. 3వ నెలల 2002 3వ నెలలో ఈ పాట మొలకెత్తడం. ఆ రీతిగా 21 సంవత్సరం ఈ రచనకు. అట్లా ఆ వేదిక మీద పాటకు పట్టము. ఒకడు పాటతోటి రాష్ట్రానికి వచ్చాడు. అదే పాటను ప్రజలనే పందులు చేసి పరివ్యాప్తి చేసినోడు. మరి ఏ రోగమో ఏ దరిద్రమో నాకు తెలియదు కానీ వాళ్ళ సంస్కారానికి వదిలిద్దాం నన్ను. అదే పాటను తన గుప్పిట బట్టి నేను లేనిది తెలంగాణ లేదు, నేను మాట్లాడంది ఏ తెలంగాణ కాలు గదుపదు తల ఊపదు అన్నంత నేపథ్యానికి సారుపోయి ఆ పాటను అనచడానికి, ఆ పాటను ఏ పాటతోటి రాష్ట్రం వచ్చిందో, ఏ పాటలతోటి మీరు పట్టాభిషేకాలు చేసుకున్నారో ఆ పాటను, పాట అంటే నా ఏకవచనం కాదు నాన్న, బహువచనమే. పాటలు అనేక మంది ఉన్నాయి కదా. మీరు పాటలను ప్రతిదానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరు పాటతో రాష్ట్రం వస్తే 10 పాటల పుస్తకం వదిలే ఏం దరిద్రమో మీ సంస్కారానికి వదిలేస్తా. అంటే మీకు అది కూడా మళ్ళీ ఎస్కేపిజం వీళ్ళకు బాగా తెలుసు. సిద్దిపేటలకు ప్రతిదీ సిద్దిపేట నుంచే వచ్చిందనే భ్రమలో బతుకుతున్నారు వీళ్ళు. రాష్ట్రం సిద్దిపేటల్లో తెచ్చిండ్రు, తెలంగాణ రచయితల వేదిక సిద్దిపేటల్లో తెచ్చిండ్రు, ధూమ్ధామును సిద్దిపేటల్లో తెచ్చిండ్రు. లేదు పాటల పుట్టుకకు పందిరులైన పాదు అయిన అయ్యో సిద్దిపేటనే ఇప్పుడు జ్ఞానవాంగ్మయానికి వాల్మీకం. ఇంత ఆత్మద్రోహం వద్దు అంట నాన్న. ఆ దుఃఖానికి కారణం చెప్తున్నాను. ఇన్ని అవరోధాలను జయించి, ఇన్ని అనసవేతలను చీల్చుకొని, ఇన్ని అవమానాలను ఎదుర్కొని అజేయంగా కాలం విసిరిన ఖడ్గానికి ఏ తలైనా నేలరాలాలి కదా, ఏ తలైనా ఎవ్వడి తలైనా నేలరాలుతుంది కదా. అలాగనే ఆ కాలం విసిరిన ఖడ్గానికి అవమానించిన పాట, అవమానించబడ్డ పాట, నిన్నటిదాకా ఎత్తి ఏలుబడికి అవసరము చేసి ఎత్తేసిన ముఖ్యమంత్రికి శరణాగతి చెప్పుతున్నా. అరే నువ్వు మనిషివా కేసీఆరురా అన్న నానుడిగా పసిగట్టి నా పాటను ఇరుముడి కట్టుకొని తన హృదయాంతర సీమల్లో నిలుపుకొని రాసిన ప్రతి నానా భారతదేశంలో ఏ కవి పాట పొందనంత గౌరవాన్ని నిన్న రేవంత్ రెడ్డి నా తెలంగాణ ముఖ్యమంత్రిగా తీసుకున్నాడా, తను వ్యక్తిగతంగా తీసుకున్నాడా నాకు తెలియదు కానీ ఒక కవికి అంత గౌరవించిన సిద్ధం నాన్న. ఇది మాత్రం జోకుడు కాదు. కొందరు జోకటోళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, కొందరు అక్కడక్కడ గీకటోళ్ళు ఉన్నారు కదా. అదే చెప్తున్నా, సద్ది తిన్న రేవుదలు వాళ్ళ బిడ్డ సత్యదాకా అన్నం ముడుతుంది అని మా నాన్న చెప్పేటోడు. మరి నన్ను అవమానించిన 10 ఏళ్లకు నన్ను తల మీద పెట్టుకొని నేను రాసిన ప్రతి పదము అచ్చు అల్లులు మార్చకుండా, అధికారం అనే దర్భము దాని తల ముందట పెట్టకుండా, కవి రాసింది ఏది ఉన్నదో ఒక్క అనువంత కూడా మార్చకుండా పల్లవితో 11 చరణాలు పల్లవి 12 పంక్తుల గీతాన్ని పట్టముగట్టిన వాడికి నేను కృతజ్ఞతగా నేనేం చేసినా కేసీఆర్కి ఏం చేసినో సారుకు తెలుసు, ఉద్యమానికి ఏం చేసినో సారుకు తెలుసు, తెలంగాణకు కూడా తెలుసు నా ఉద్యమంలో నా పాత్ర ఏందో. మీలాగా ఊకే కొట్టుకోను. నేను నా అమ్మకు శరణాగతిగా నా కర్తవ్యానికి నేను ఉద్యమంలో నేను త్యాగాలు చేయలేదు నాన్న. నా అమ్మకు నా కర్తవ్యాన్ని నిర్వర్తించిన కానీ నేనేం త్యాగం చేయలేదు. తెలంగాణకు చేసిన త్యాగాలు యాగాలు
భోగాలు వాళ్ళే, కానీ నాకేం త్యాగం లేదు. మా అమ్మ కోసము రాసుకున్న గీతం, తన కంఠహారాన తన పాదాన కానుకగెచ్చుకున్న గీతం, దానికి పట్టము గట్టిన అటు కాంగ్రెస్ పార్టీ అనాలా, లేకపోతే ఇవాళ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలనా, లేదు ప్రభుత్వం కూడా అనాలనా, ఎవరన్నా ఏమనుకున్నా సత్యమే చెప్తున్నాను. ఈ పాటకు పట్టము గట్టి తెలంగాణంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, తెలంగాణంతా ఒళ్ళంతా చెవులు చేసుకొని వింటున్నప్పుడు నా హృదయాంతర సీమల్లో మండిన మంట ఆ కన్నీటి చలువతో చల్లారుతున్నప్పుడు ఎక్కడ అసహించబడ్డమో అక్కడ ఆరాధించబడడం, ఎక్కడ అవమానించబడ్డమో అక్కడనే అజేయంగా నిలబడడం, ఎక్కడ చీకొట్టబడ్డం అనుకున్నారో అక్కడనే జై కొట్టబడడం అనేది. మరి నేను రాష్ట్ర సిద్ధిలో 48 నుంచి 2014 వరకు 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు నాకు తెలియదు, కానీ ఇందరేడిసినరయ్య నా తెలంగాణ రాష్ట్ర సిద్ధికి. ఎన్ని ప్రాణాలు పోయినాయ్యా ఇక్కడ, ఎంతమంది కన్న తల్లుల కడుపుగాలిందయ్య రాష్ట్ర సిద్ధికి. అంతటి అధికారం మీ చేతికిస్తే మీ ఇంటి పాలననా, మీ ఒంటికి ఊరేగింప, మీ కనుసన్నల్లో నడిసే కాలము మీ కాలు గట్టేసుకున్న కుక్క పిల్ల అనుకున్నారా సారు? అది సింగం పిల్ల సింపి సిత్తడి చేసింది కదా కాలం. ఆ రీతిగా ఈ జ్ఞాపకాలు నిన్ను వెంటాడి ఒక్కసారి ఉబికి తన్నిన దుఃఖం అది. అందుకోసం అవమానించిన, అజేయంగా దానికి పందిరేసిన కేసీఆర్కు, అవమానించిన కేసీఆర్కు రొమ్మిరిచి, సారు శర్మ ఒక్క మాట చెప్తున్నా, నేదేదన్నా చేసి ఉంటే రేవంత్ ముఖ్యమంత్రి అవ్వడానికి చేయలేదనను, చేశాను. నా తల్లిని చెరబట్టిన విధానం విముక్తి కావడానికి నేనే రేవంతును విల్లంబుగా వాడిన బిడ్డ. నన్ను కూడా రేవంతు అదే రీతిగా విల్లంబుగా వాడిండు.